నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో సుమారు 37,000 కోట్ల ఒప్పందాలు. దిగ్గజ భారతీయ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు. రుణమాఫీకి సిద్ధంగా ఉన్నామన్న తుమ్మల. సాగర్ భద్రతను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న కేంద్రం. 2 రాష్ట్రాలు సంసిద్ధత తెలిపాయన్న జలశక్తి శాఖ. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్కు అవకాశం. కేరళలో 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం. దక్షిణాది అభివృద్ధికి దోహదం చేస్తాయన్న ప్రధాని. ఇరాన్ దాడులను ఖండించిన పాకిస్తాన్. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1,628 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సాగుతుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 37,000 కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు రాగా ఇంటిగ్రేటెడ్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకరించారు. వీటితో పాటు జేఎస్డబ్ల్యూ, గోడీ ఇండియా, అరాజెన్ లైఫ్ సైన్సెస్, విప్రో, టాటా సైన్స్, అమెజాన్ తదితర పారిశ్రామిక సంస్థలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు 4 కీలక ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకుంది. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో 12,400 కోట్ల పెట్టుబడులకు చెందిన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్ చందనవెల్లిలో 5,000 కోట్లతో డేటా సెంటర్ నెలకొల్పనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరో 5,000 కోట్లతో నాచారం, కోయబస్తిగూడెంలో 2 పంపు స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. అంబుజా సిమెంట్స్ 1,400 కోట్లతో దాదాపు 70 ఎకరాల్లో ఏటా 60 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంటు పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్లాంట్ పూర్తయ్యాక సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని అదానీ గ్రూప్ పేర్కొంది. అదానీ ఏరోస్పేస్ పార్కులో కౌంటర్ డ్రోన్ క్షిపణుల పరిశోధన, అభివృద్ధి, డిజైన్, ఉత్పత్తిపై రానున్న 10 ఏళ్లలో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గౌతమ్ అదానీ అంగీకరించారు. పరిశ్రమలకు అవసరమైన వసతులు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని గౌతమ్ అదానీకి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు కొనసాగిస్తామని, ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని అదానీ పేర్కొన్నారు. రాష్ట్రంలో 9,000 కోట్లతో పంపు స్టోరేజ్ ప్రాజెక్టును జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేపట్టనుంది. దావోస్లో ఈ మేరకు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఒప్పందాలు జరిగాయి. సుమారు 8,000 కోట్ల పెట్టుబడితో లిథియం సోడియం బ్యాటరీ తయారు చేసేందుకు గోడీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈఓ మహేష్ గోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగింది. రాష్ట్రంలో గంటకు 12.5 గిగావాట్ల సామర్థ్యంతో సెల్ ఉత్పత్తి సంస్థను నెలకొల్పి 5 ఏళ్లలో సుమారు 6,000 ఉద్యోగాలు కల్పిస్తామని గోడీ కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సమగ్ర విధానం రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 5,200 కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఐరన్ మౌంటైన్ గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 1,200 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న వెబ్నెక్స్ మరో 4,000 కోట్ల డేటా సెంటర్లను వెబ్ వర్క్స్ ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ అరాజెన్ 2,000 కోట్లతో మల్లాపూర్లోని పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అరాజెన్ కంపెనీ సీఈఓ మణి కంటిపూడి సమావేశమయ్యారు. మల్లాపూర్లో ఔషధ పరిశ్రమ విస్తరణ వల్ల సుమారు 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అరాజెన్ సీఈఓ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, స్థిరాస్తి, డైరీ వ్యాపారాల్లో భాగస్వాములయ్యే గోద్రేజ్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్తో ఒప్పందం జరిగింది.
విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేంజీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వరంగల్, ఇతర ప్రాంతాలకు విప్రో విస్తరణతో పాటు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతికత వినియోగంపై ఇద్దరు చర్చలు జరిపారు. టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో హైదరాబాద్ని గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టాటా సన్స్ గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్, హెయినెకెన్ ఇంటర్నేషనల్ తదితర సంస్థల ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రయోజనాలను వివరించారు. రైతు బంధు నిధులను ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం రైతును తలెత్తుకునేలా చేస్తుందన్నారు. రైతు రుణమాఫీని సైతం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని తుమ్మల వివరించారు. ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వం అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఇవాళ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన జరిగిన ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ సమావేశం ఈ నెల 22కు వాయిదా పడింది. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల రైతుల భూమి మాయమైందని కోదండరెడ్డి పేర్కొన్నారు. ధరణి సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా స్పందించి కమిటీ వేశారన్నారు. ధరణి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని కోదండరెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా రైతాంగం, భూమి యజమానులు ఈ ధరణి పోర్టల్ అనే వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. భూమి ఉండి, హక్కు పత్రాలుండి వాళ్ల భూములు ఆన్లైన్లో ఎక్కలే. రైతులకి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందకపోవడం, పంట పెట్టుబడికి రుణం కావాలంటే బ్యాంకులకు పోతే రుణం అందకపోవడం, 5-6 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతు కుటుంబం ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మాట్లాడింది, ఎవ్వరూ లేనంత పని మేమే చేసినామని. కాదు, అది వాస్తవం కాదు. అందుకే నేను పూర్వం 2003లో చింతన్ బైఠకులో జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి, కానీ ఒక తెలంగాణ రాష్ట్రమే అమలు చేయకపోవడం వల్లనే ఈ భారీ సమస్యలు వచ్చినాయనే మాట మనవి చేస్తూ, రైతాంగానికి మా కమిటీ పక్షాన మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా నివేదికలు ఇచ్చి సమస్య పరిష్కారానికి కమిటీ తోడ్పడుతుంది. సర్కార్ ఆదాయానికి గండిపడకుండా ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా బాధ్యతలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన సమస్యల పరిష్కారం, ఆలోచన, పని విధానంలో స్పష్టమైన మార్పు కనబడేలా అధికారులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు ఇస్తున్న లెక్కలు క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొంతనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా అయిన భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు. ప్రభుత్వం భూములు ఉంటాయి, రకరకాల ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి, అది వివిధ రూపాలు ఉంటుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వ ఖజానా జమ అయ్యే విధంగా ఎక్కడ కూడా ప్రభుత్వ కబ్జాలు కాకుండా కబ్జాలు అయినటువంటి వాటిని, దుర్వినియోగమైనటువంటి వాటిని, ప్రభుత్వ ఖజానాకు కన్న పెట్టినటువంటి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా తిరిగి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఉంది. కబ్జా అయినటువంటి భూములను విడిపించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులపై తీవ్ర తర్జన భర్జన పడిన అధిష్టానం చివరకు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు వారిద్దరి పేర్లతో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ పెద్దలు చర్చించారు. నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్
దీపాదాస్ మున్షి సూచనతో అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్కి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సూచనతో వారు ఏర్పాట్లు చేసుకున్నారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై తర్జన భర్జన తర్వాత కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్కి అవకాశం ఇచ్చింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరపనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నందున వారి ఎంపిక లాంఛనం కానుంది. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్లో ఏం చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని నిలదీశారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో హరీష్ రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించి భారాసాను బద్నాం చేయాలని చూశారని, కానీ నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని తెలిపారు. నీతి ఆయోగ్ నివేదికతోనైనా హస్తం పార్టీ నేతలు నిజాలు మాట్లాడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కర్ణాటక సలహాదారు చెప్పినట్లే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలంగాణ ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడదామని హరీష్ రావు వివరించారు. పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వాటిలో వస్తాయి. బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4,000 పెన్షన్ రాలేదనుకో అవ్వా తాతలు వేస్తారా? వాళ్ళకు 4,000 రాకపోతే? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం. ఖచ్చితంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేసి మన సత్తా చాటాలని చెప్పి కూడా నేను మీ అందరికి పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా భాజపా నిలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలవడం ఖాయమని, భాజపా 3 సీట్లు గెలుస్తుందని నల్గొండలోని రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత చెప్పారు. నియోజకవర్గంలో అర్హులైన 244 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులపై ఆర్డీఓ కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 23,35,00,000 కేంద్ర ప్రభుత్వ నిధులతో క్రిటికల్ కేర్ భవనానికి భూమి పూజ చేశారు. భారాసా వెళ్లింది సర్వీసింగ్ సెంటర్కు కాదు, ఇనుప సామాన్ దుకాణానికంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేసీఆర్ వాళ్ళు ఆయన అంటున్నాయన మా కారు సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్డుకు పోలేదు. నేనేమంటున్నానంటే షెడ్డుకు పోలే, సర్వీసింగ్ పోలే, ఇనుప సామాన్లు అమ్మే స్క్రాప్ షెడ్కి పోయింది. కేటీఆర్, హరీష్ రావు మీ కారు మొత్తం కూడా స్క్రాప్ లో అమ్మేసినాం. అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. తెలంగాణలో 14 సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తాం. 2-3 సీట్లలో మాకేమైనా పోటీ ఉంటున్నది బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఎక్కడ మాకు పోటీ ఉండదు. నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైలుకి పోతాడు. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకు పోయేది ఖాయం. చాలా స్కామ్ ఉంది, అన్ని బయటపడుతుంది. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు భాజపా కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, మోర్చాల అధ్యక్షుల మార్పుపై చర్చించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 20 వరకు అక్కడే ఉండనున్న కిషన్ రెడ్డి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. గత పర్యటనలోనే అధ్యక్షుల జాబితాను అధిష్టానానికి అందించారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 4 రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో 2 మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, నెలాఖరున ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటనలపై నడ్డాతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చించనున్నారు. సమస్యలతో కూడుకున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ జలాశయం 8 టీఎంసీలు ఉంటే సరిపోతుందని సూచించినా పట్టించుకోలేదని విమర్శించారు. నిర్వాసితులకు పరిహారం విషయంలోనూ భారత ప్రభుత్వం వివక్ష చూపిందని సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలో తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని తెలిపిన ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ పార్టీకి మద్దతిస్తామని వివరించారు. కాళేశ్వరంలో ఉన్న 3 బ్యారేజీలు, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మాత్రమే కాదు, మల్లన్న సాగర్ మీద కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిర్వాసితులకు సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయి. కొంతమంది రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఒక రకంగా వ్యవహరించింది. రాజకీయంగా తమకు అనుకూలం కాదనుకున్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రం
వాళ్లకు నష్టపరిహారం చెల్లించే దగ్గర కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఒక వివక్షతను ప్రభుత్వం ప్రదర్శించింది. ఆ నిర్వాసితులకు రావాల్సిన పునరావాస ప్యాకేజీలు కూడా రాలేదు. పునరావాస ప్యాకేజీలు కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలని కృష్ణా యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. సాగర్ వద్ద సిఆర్పీఎఫ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ తెలిపింది. నాగార్జున సాగర్ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు జలశక్తి శాఖ కార్యదర్శికి తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులు అవుట్లెట్స్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు సాంకేతిక పరిమితులపైన నిర్ణయించాల్సి ఉందని కార్యదర్శికి వివరించారు. ఏ అవుట్లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో తేలాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈఓలు చర్చించి ఓ నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 28కి ముందు ఉన్నత స్థితి కొనసాగించేలా చూడాలని జలశక్తి శాఖ కార్యదర్శి రాష్ట్ర అధికారులు కోరగా సాధ్యం కాదని కేంద్రం తెలిపింది. తెలంగాణకు 6, ఆంధ్రప్రదేశ్కు 3 చొప్పున ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్కు చెందిన 6 తెలంగాణ కేడర్, 3 ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆయేషా ఫాతిమా, మహారాష్ట్రకు చెందిన మందరే సోహం సునీల్, జమ్మూ కాశ్మీర్ నుంచి మనన్ భట్, తెలంగాణకు చెందిన పత్తిపాక సాయి కిరణ్, రుత్విక్ సాయి, జార్ఖండ్కు చెందిన రాహుల్ కాంత్ను రాష్ట్రానికి కేటాయించారు. ఏపీ కేడర్కు బొడ్డు హేమంత్, ఆర్ సుష్మిత, ఉమేష్ మీనాలను కేటాయించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో పనిచేస్తూ చోరీ చేసిన 3 దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో బంగారం, 2,90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీ చేసిన సొమ్ముతో తమ సొంత ప్రాంతాలకు పరారయ్యే క్రమంలో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. యజమానులు ఇళ్లలో ఎవరినైనా పనికి పెట్టుకునే ముందు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఇండ్వెలర్ ఎవరున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు. అప్పుడు జరిగిన దొంగతనంలో కొల్లూరు పిఎస్ అలాంగ్ విత్ సిసిఎస్ 3 పట్టుకోవడం జరిగింది. ఆ 3లో అక్కడే పనిచేసే వాళ్ళ సర్వెంట్స్ ప్రభాకర్ మలిక్, తపన్ దాస్, సచిందర్ దాస్ అండ్ రతికాంత్ దాస్. ఈ 3 పట్టుకొని వాళ్ళ నుంచి 963 గ్రామ్ అంటే 1 kg వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ మనం రికవర్ చేయడం జరిగింది. ఇట్స్ వర్త్ అరౌండ్ 60 lakhs. అలాగే క్యాష్ 2,90,000 కూడా రికవరీ చేయడం జరిగింది. కేరళలో 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు దక్షిణాది అభివృద్ధి వేగవంతానికి దోహదం చేస్తాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 310 మీటర్ల పొడవైన డ్రైడాగ్, అంతర్జాతీయ షిప్ మరమ్మతుల కేంద్రం ISRF-లను మోదీ ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCLకు చెందిన ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు. అంతర్జాతీయ వ్యాపారానికి భారత్ అతిపెద్ద కేంద్రంగా మారుతోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ తీర ప్రాంతాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. గత 10 ఏళ్లలో చేపట్టిన అనేక సంస్కరణలు పోర్టులు, షిప్పింగ్, ఇన్లాండ్ వాటర్ వేస్లో సులభతర వ్యాపారాన్ని పెంచాయని మోదీ వివరించారు. భారత్ను అతిపెద్ద తీర ప్రాంత శక్తిగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాగరమాల పరియోజన కింద కోచి వంటి పోర్టుల్లో మౌలిక వసతులు, సామర్థ్యం, అనుసంధానతను పెంచేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు పోర్టులకు భారీగా పెట్టుబడులను తేవడమే కాకుండా మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడినట్లు చెప్పారు. పన్నెండవ శతాబ్దం నాటి పూరి జగన్నాథ ఆలయం చుట్టూ చేపట్టిన శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప వారసత్వ కారిడార్ ప్రాజెక్టును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భక్తులకు అంకితమిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఒడిశా ప్రభుత్వం 800 కోట్ల వ్యయం చేసింది. గజపతి మహారాజ్ పూరి దివ్యసింగ్ దేవ్, 90 పుణ్యక్షేత్రాల ప్రతినిధులు, వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టును సీఎం నవీన్ పట్నాయక్ అధికారికంగా ఆవిష్కరించారు. జగన్నాథుని ఆశీస్సులతోనే ఈ ప్రాజెక్టు పూర్తయినట్లు చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా పార్కింగ్ ప్రదేశాలు, నూతన వారధి, భక్తులు రాకపోకలు సాగించేందుకు శ్రీమార్గ్ పేరుతో రోడ్డు నిర్మాణం, సామాన్లు భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్లు సహా పూరి ఆలయం లోపల చుట్టూ అనేక వసతులు కల్పించారు. శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని
పూరీ నగరం అందంగా ముస్తాబైంది. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలు, గ్రాఫిటీ చిత్రకళతో నూతన సొబగులద్దుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడి ఉద్రిక్తతలు రేపింది. ఇరాన్పై మండిపడిన పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ మాత్రం తమ దేశంలో దాడులు చేస్తున్న ఉగ్ర సంస్థలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ సరిహద్దుల నుంచే ఆ సంస్థ తమ దేశంలో దాడులు చేస్తోందని ఆరోపించింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్తాన్, ఇరాన్ మధ్య సైతం ఒక్కసారి విభేదాలు తలెత్తాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేయడమే ఇందుకు కారణం. జైష్ అల్ అదిల్ తీవ్రవాద సంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. గ్రీన్ మౌంటైన్ అనే ప్రాంతాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ దేశ వార్తా సంస్థ టాన్సమ్ వెల్లడించింది. 2012లో ఏర్పాటు చేసిన జైష్ అల్ అదిల్ సంస్థ పాక్ నుంచే పనిచేస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల ద్వారా ఇరాన్పై దాడులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ సంస్థ దాడులు ఎక్కువగా చేస్తుంటుంది. గత నెలలో సిస్తాన్, బలూచిస్తాన్లో జరిగిన దాడిలో 11 మంది ఇరాన్ పోలీసులు మరణించారు. అందుకు జైష్ అల్ అదిల్ సంస్థే కారణమని ఇరాన్ హోంశాఖ మంత్రి అహ్మద్ వాహిదీ ఆరోపించారు. పాకిస్తాన్ నుంచే జైష్ తీవ్రవాదులు తమ దేశంలోకి చొరబడుతున్నట్లు చెప్పారు. గతేడాది జూలై 23న పాక్ ఇరాన్ సరిహద్దుల్లో ఒక పోలీసు అధికారిని హత్య చేసినట్లు జైష్ అల్ అదిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ దాడులపై పాకిస్తాన్ మండిపడింది. తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ను హెచ్చరించింది. ఈ దాడుల్లో 2 పిల్లలు మృతి చెందినట్లు తెలిపింది. మరో 3కి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలిపించుకొని పాక్ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ తమ దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేశారని ఆక్షేపించింది. ఇరు దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి అనేక మార్గాలున్నాయని పాక్ పేర్కొంది. అయినప్పటికీ ఇరాన్ ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొంది. ఉగ్రవాదంతో అన్ని దేశాలకు ముప్పు ఉందని, దాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పాక్ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఇరాన్ చర్యలున్నట్లు పాక్ మండిపడింది. అయితే దాడులు సరిగ్గా ఎక్కడ జరిగాయో పాకిస్తాన్ వెల్లడించలేదు. బలూచిస్తాన్లోని పంజ్గుర్ ప్రాంతంలోనే దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పంజ్గుర్లో స్థానిక అధికారులు ఈ దాడులపై మౌనం వహించారు. ఇరాన్ దాడుల్లో ఒక మసీదు స్వల్పంగా దెబ్బతిందని, కొందరు స్థానికులకు గాయాలయ్యాయని సమాచారం. దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో సమావేశమైనట్లు ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా సంస్థ పేర్కొంది. తమ దేశంలో క్షిపణి దాడులు చేసిన ఇరాన్కు తీవ్ర నిరసన తెలిపిన పాకిస్తాన్ మరికొన్ని చర్యలు చేపట్టింది. ఇరాన్లో తమ రాయబారిని వెనక్కి పిలిచింది. రాబోయే రోజుల్లో ఇరాన్తో అన్ని రకాల ఉన్నత స్థాయి దౌత్య పర్యటనలను నిలిపివేసింది. పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి స్వదేశం వెళ్లారని, ఆయన ఇప్పట్లో పాక్ తిరిగి రారని తేల్చి చెప్పింది. గత రాత్రి ఇరాన్ చేసిన దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్ అన్యాయమైన చర్యపై స్పందించే హక్కు తమకు ఉందని తెలిపింది. జరగబోవు పరిణామాలకు బాధ్యత ఇరాన్ వహించాల్సిందేనని పాక్ వ్యాఖ్యానించింది. దావోస్ పర్యటనలో ఉన్న పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ఇరాన్ చేసిన క్షిపణి దాడిపై మాట్లాడేందుకు నిరాకరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మార్చి నుంచి వడ్డీ రేట్లు తగ్గిస్తుందని గవర్నర్ ఇచ్చిన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఫెడ్ గవర్నర్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు కాగా ఆ ప్రభావం భారత మార్కెట్లపైన పడింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇవాళ 1628 పాయింట్లు క్షీణించింది. గత ఏడాదిన్నరలో ఒకే రోజు సెన్సెక్స్ అత్యధికంగా నష్టపోవడం ఇదే తొలిసారి. క్రితం ముగింపు కంటే 1100 పాయింట్ల నష్టంతో 71,999 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద కాసేపు కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న సూచీ 72,485 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. అంతకంతకు క్షీణించిన బీఎస్సీ సూచీ ఒక దశలో 71,429 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 71,501 పాయింట్ల వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, లోహా, ఆయిల్ రంగాల వాటాలు ఎక్కువగా నష్టపోయాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 460 పాయింట్లు క్షీణించి 21,572 వద్ద ముగిసింది.